సరే నిజం చెప్తా, బిఎల్ఏ చాలా ఇంపార్టెంట్. బిఎల్ఏ చాలా ఇంపార్టెంట్, బూత్ లెవెల్ ఏజెంట్. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంత గొప్పగా బిఎల్ఏల సమావేశం నిర్వహిస్తలేరు. ఎందుకు 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 గట్టిగా అరవండి. ఎందుకు నా మళ్ళీ ఎవరన్నా ఎక్కడెక్కడ బిఎల్ఓ ఉన్నారు? ఎక్కడ బిఎల్ఓలు? గట్టిగా చెప్పట్టుకోండి. బ్రదర్ మీ పేరు ఏం పేరు? చంద్రనాయక్ వరజ్కాయ్ వారు. వెరీ గుడ్. సో చంద్రనాయక్ ఏం చెప్పిండు? బిఎల్ఓలు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు, బిఎల్ఓలు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. అందుకొరకే మేమేం చేసినా నడుస్తుందని అనుకుంటున్నారు. అందుకొరకే అప్రమత్తంగా ఉండాలి. అర్థమైందా మీ అందరికీ? అర్థమైందా? ఇంకా చివరిగా 4 ఫామ్లు. ఒకటి ఎన్యూమరేషన్ ఫామ్. ఎన్యూమరేషన్ ఫామ్ బిఎల్ఓ తీసుకొని మన ఇళ్లకు ఎన్నిసార్లు వస్తారు? ఎన్నిసార్లు? 2 3? 2 ఎంతమంది అంటున్నారు? చేతులు ఎత్తండి. 3 ఎంతమంది అంటున్నారు? చేతులు ఎత్తండి. సో 3కి వేద్దామా, ఒకటి 2కి వేద్దామా? 3 సార్లు వస్తారు. 3 అన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. 3 సార్లు వస్తారు. 3 సార్లు వచ్చి మనకి ఎన్యూమరేషన్ ఫామ్ 2 కాపీలు ఇస్తారు. ఒక కాపీ మీద మనం ఫిల్ చేసి సైన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మనకు కాపీ ఇస్తారు. అది అక్నాలెడ్జ్మెంట్, జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఓకే, దాన్ని ఏమంటారు? ఎన్యూమరేషన్ ఫామ్. ఎన్యూమరేషన్ ఫామ్ మీద 2 డబ్బాలు ఉంటాయి. 2002లో నీ ఓటు ఎక్కడున్నది, 2026లో నువ్వు ఎక్కడున్నావు. 2002లో నీ ఫోటో ఉంటే నీ ఫోటో ఎట్లున్నది, 2026లో లేటెస్ట్ ఫోటో పెట్టు అని చెప్పి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. బ్రదర్ కొంచెం గడబడి చేయకపోయింది మరి బాబు, ప్లీజ్ కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, సో ఇది ఎన్యూమరేషన్ ఫామ్. ఓకే, నేను ఒక ఫామ్ చెప్తా. ఆ ఫామ్ ఎందుకోసం పనికొస్తుందో మీరు చెప్పాలి. ఫామ్ 6 దేనికోసం పనికొస్తుంది? గట్టిగా చెప్పండి అందరు కూడా. దేనికోసం? కొత్త ఓట్ల నమోదు పనికొచ్చేది ఫామ్ ఫామ్ 6 కొత్త ఓట్ల నమోదు పనికొస్తుంది. కొత్త ఓటు నమోదు చేయాలంటే ఎన్ని సంవత్సరాల వయసు ఉండాలి? ఎంతమంది 18 అంటున్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కేవలం బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందా? ఇంకొక ధృవీకరణ పత్రం కూడా కావాలి. ఏంది అది? ఏది? నో, ఆధార్ కార్డు మర్చిపోక 2 నిమిషాలు. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి కొట్టండి సార్కు. రెసిడెన్స్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, అదే విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్. కానీ మీకు తెలియని సీక్రెట్ ఒకటి చెప్తా. కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి చెప్పకండి. చెప్తారా? అస్సలే చెప్పొద్దు. 18 సంవత్సరాలు నిండని అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ మార్చింది. అర్థమైందా? 17 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన వెంటనే అడ్వాన్స్ గా మీరు ఫామ్ 6 సబ్మిట్ చేయవచ్చు. డిక్లరేషన్ ఇచ్చి కాంగ్రెస్ బీజేపీకి చచ్చినా చెప్పకండి. మీడియా వాళ్ళు కొంచెం బ్లాక్ చేయండి, దీన్ని బ్లాక్ చేయండి. మేము వినాలని అనుకోవడం లేదు. వాళ్ళు మీరు కొత్తగా ఉన్న ఓటర్లందరి దగ్గరికి పోయి 17 సంవత్సరాలు నిండినా పర్లేదు అమ్మా తమ్మి, కేసీఆర్ గారి ఆలోచన విధానం, అదే విధంగా తెలంగాణను తయారు చేసిన విధానం, తెలంగాణ పోరాటాల చరిత్ర, తెలంగాణ 10 సంవత్సరాలు ఏ విధంగా బంజరుగా ఉన్న తెలంగాణ బంగారు తెలంగాణగా ఏ విధంగా మారింది. రేపు వాళ్ళు ఓట్లేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ చర్చలలో లక్ష్మారెడ్డిని గారిని గెలిపించి అక్కడ సెక్రటరియట్ లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారబోతున్నాయన్న విషయాన్ని వాళ్లకు చెప్పి మీరు ఇంటింటికి పోయి ఓటర్లను నమోదు చేయిస్తే అద్భుతంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏ ఫామ్? గట్టిగా చెప్పండి. నేను కొత్త ఓటర్ల నమోదు అంటే మీరు ఫామ్ 6 అనాలి. కొత్త ఓటర్ల నమోదు, కొత్త ఓటర్ల నమోదు. 2 చేతులు చెప్పండి. కొత్త ఓటర్ల నమోదు. వెరీ గుడ్, చాలా మంచి స్టూడెంట్స్ మీరందరూ కూడా 100 to 100 మార్క్స్ తెచ్చుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్, మరి నమోదు అంటే కూడిక, మరి మైనస్ కూడా ఉంటుంది, తీసివేత. అదేంది? అదే ఫామ్. ఎవరన్నారు సార్? మీ పేరేం పేరు? కొండల్. గట్టిగా చప్పట్లు కొట్టండి. బాదేపల్లి కొండలో పుట్టినవా ఏంటి నువ్వు? కొండలు ఏం చెప్పిండు? ఫామ్ 7. ఫామ్ 7 అంటే తొలగింపు, చాలా ఇంపార్టెంట్.
బెంగాల్లో దీదీ గారు ఇంట్లో కూర్చోవడానికి ప్రధానమైన కారణం ఈ తొలగింపే. ఫామ్ 7 లాజికల్ డిస్క్రపెన్సీస్ అనే ఒక కొత్త పదం ఎలక్షన్ కమిషన్ తీసుకొని వచ్చింది. లాజికల్ డిస్క్రపెన్సీస్ కింద ఫామ్ 7 తీసుకొచ్చి నీది ఇది మ్యాచ్ అవుతలేదు, అది మ్యాచ్ అవుతలేదు, నువ్వు అక్కడ పోయిన ఇక్కడ పోయిన రకరకాల కార్యక్రమాలు చెప్పి ఫామ్ 7 యాడ్ చేసి తీసేస్తా ఉన్నారు. అందుకొరకు ఫామ్ 7 మీరు గుర్తుపెట్టుకోవాలి. చనిపోయిన వాళ్ళు కానీ పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వ్యక్తులు కానీ వాళ్ళ ఓటు తీసేయాలంటే ఫామ్ 7. కానీ ఫామ్ 7 యూజ్ చేయాలంటే ఒక పని కంపల్సరీ చేయాలి. ఏంటది? అది మామూలుగా చేయడానికి రాదు. ఏందది? ఫామ్ 7 ద్వారా ఓటు తీసేయాలంటే ఒక పని కంపల్సరీ బిఎల్ఓ చేయాలి. ఏందది? కొంచెం దగ్గరకు వచ్చినావు. అరే లక్ష్మారెడ్డి గారు మా అందరు చెప్పిండు జడ్చెల్ అవ్వాలంటే ఏళ్ళు చూపితే కొండ వాగుతారన్నారు. మరి ఏంది ఇట్లా చల్లగా అయిపోయారు? ఎవరన్నారు? నోటీస్ అండి, ఎవరన్నారు? సార్ మీరు లేండి, గట్టిగా చప్పట్లు కొట్టండి భయ్ కొట్టండి. దోసా ప్యాలెస్లో దోశ తినిపిస్తాను నీకు జడ్చెల్ టౌన్లో. ఓకే, నోటీస్ ఇవ్వాలి. ఫామ్ 7 యూజ్ చేయాలంటే నీకు నోటీస్ ఇవ్వాలి. ఎవడన్నా నీ ఓటు తీసేసిందంటే నా నోటీస్ ఎక్కడుంది అని నువ్వు అడగాలి. తెలంగాణలో 89 లక్షల మంది ఓట్లు ఇప్పటికి కూడా మ్యాప్ కాలేదు. చివరికి ప్రవీణ్ కుమార్ ఓటు కూడా ప్రమాదంలో పడ్డది. నా స్టోరీ కూడా చెప్తా మీకు, లాస్ట్లో చెప్తా. ఇక అయిపోయింది, దగ్గరకు వచ్చినాం మనం. ఓకే, ఫామ్ 7 అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఫామ్ 8. అంటే ఏంటి? మార్పులు. నేను ఫామ్ 8 అంటే మార్పులు చేర్పులు అనాలి. ఫామ్ 8 మీరు అనరా? ఫామ్ 8 మార్పులు చేర్పులు. ఇది ఏది చేసినా కూడా తప్పనిసరిగా బిఎల్ఓకి ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ తీసుకోకపోతే నీది చెల్లదు. అంటే దాన్నే అక్నాలెడ్జ్మెంట్. ఆ రసీదు కంపల్సరీ తీసుకోవాలి మిత్రులారా. ఈ 4 ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఈ 3 కంపల్సరీ, 4 మీరు గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఆగస్టు 1వ తారీఖు నాడు ముసాయిదా ఓటర్ల లిస్ట్ వస్తుంది. ముసాయిదా ఓటర్ల లిస్ట్ వచ్చినప్పుడు బిఎల్ఓను మీరు మీ బస్తీలో, మీ పోలింగ్ స్టేషన్లో, మీరు ఆ ఏరియాలో నిలబెట్టి, మేడం, సార్, మమ్మల్ని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు, మేము ఈరోజు ముసాయిదా ఓటర్ల లిస్టులో ఎవరి ఓట్లు తీసేశారు, ఎవరి ఓట్లు యాడ్ చేశారు అనేది మీరు మాకు చెప్పాలి అని చెప్పి వారిని గ్రామ సభ పెట్టమని అడిగి గ్రామ సభ పెట్టమని చెప్పాలి. అందులో డిక్లేర్ చేయాలి, వీళ్ళ ఓట్లు తీసేసినాం, వీళ్ళ ఓట్లు యాడ్ చేసినామని చెప్పాలి. ఓకే, అర్థమైందా మీకు? బిఎల్ఓ చుప్కే చేస్తే నడవదు. కాంగ్రెస్ వాళ్ళ మాటలని, బీజేపీ వాళ్ళ మాటలని చేస్తే నడవదు. బరాబర్ మీరు అడగాల్సిందే. చివరిగా ఇంకొక మాట, నా ఓటు కూడా ప్రమాదంలో పడ్డా. ఎందుకు తెలుసా? మా బిఎల్ఓ ఏమన్నది, సార్ 2002లో నీ ఓటు సిర్పూర్లో కనిపించడం లేదు, నువ్వు సిర్పూర్ కాగజ్నగర్లో 23లో ఓటేసినావు, 24లో, 25లో, 26లో ఓటేసినావు, కానీ 2002లో నువ్వు ఓటేయలేదు కాబట్టి నీ ఓటు చెల్లదు అన్నది. నాకు ఒక్కటేసారి ఇజ్జత్ పోయింది. బాప్ రే బాప్, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నేను ఎంపీగా పోటీ చేసిన, ఇప్పుడు ఈమె నాకు ఓటే చెల్లదు అంటుంది. అంటే నన్ను మ్యామ్ ఏంది చెప్పండి అంటే, సార్ మీది మ్యాప్ కాలేదు అన్నది. మ్యాపింగ్ 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 మీ గుండెల మీద రాసి పెట్టుకోవాలి. కళ్ళు తెరిస్తే మ్యాపింగ్, కళ్ళు మూస్తే మ్యాపింగ్. 2002లో నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ ఓటు ఎక్కడున్నది వాళ్ళకు చెప్పాలి. అందుకొరకే ఎన్యూమరేషన్ ఫామ్లో ఎడమ సైడు 2002 గురించి నీకు అడుగుతారు. ఓకే, అగర్ సే 2002లో నీకు ఓటే లేదు, 2002లో నీ ఓటు దొరకలేదు, మరి పడదామా బాయిలా? బాదేపల్లి గుట్టల నుంచి దిగుదామా, కిందికి దుంకుదామా? నో.